శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనార్టీలు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులతో విడివిడిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అత్యధిక ముస్లిం మైనార్టీలు ఉన్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉర్దూ జూనియర్ కళాశాల, ఉర్దూ హిందూ కోచింగ్ సెంటర్ తో పాటు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముస్లిం సమస్యల పరిష్కారం కోసం వెంటనే తగు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ సమస్యలపై దృష్టి సారించి ఇటు రైతులకు అటు వ్యాపారస్తులకు అనుకూల విధంగా ఉండేటట్టు అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి సార్. అవి కొంతమంది అంటే సార్ చెప్పిన టీవీ పద్ధతిలో పట్టుకుందాం లింక్ రోడ్స్ పంపించినాం సార్. ఆ లింక్ రోడ్స్ ఎట్లుందంటే మార్కెట్ యార్డ్ ఉంది సార్. తరకారీ మార్కెట్ యార్డ్ డెవలప్ చేయండి సార్. బాగుంటుంది. కరెంట్ బాగా కదా బస్ స్టాండ్ లో ఇబ్బంది అవుతుంది సార్. వెహికల్స్ తిరుక్కోవడానికి ఈ మార్కెట్ ఏర్పాటు చేస్తే అక్కడ ఇక్కడ బాగుంటుంది. అక్కడ పెట్లు పెట్టి ఆక్రమించుకొని బిజినెస్ పరంగా చేసుకుంటాను. అది కాకుండా మనం మార్కెట్ ఇదిగా చేస్తే అక్కడ మార్కెట్ ఫ్రీ అవుతుంది. బస్ స్టాండ్ లో ప్రాబ్లం సార్. మన మార్కెట్ లో హిందీ ఆహారాన్ని క్యాష్ తీసుకుని వెళ్ళిపోతారు సార్. మన స్పెషాలిటీ మన ఏషియాలో పెద్ద మార్కెట్ సార్. సార్ చెప్పినట్టు కొంచెం మనము ఇప్పుడు జనవరిలో కొత్త చింతపండు స్టార్ట్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ ఒక 3,000-4,000 మెంబర్స్ ఫార్మర్స్ అందరూ వస్తారు సార్. కొత్త చింతపండు ఎవరికి ఇవ్వలేదు కానీ మనకు ఇచ్చారు. అవునండి, పాపులేషన్ బట్టి ఇచ్చేది. వాటర్ ప్లాంట్ కూడా కావాలి సార్ రైతులకి. అదే అవునండి, ఏదున్నా సమస్యలు ఏమున్నా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి సార్.